వచ్చే ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో ఎలాగైనా కాసింతైనా ఉనికి చాటుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ దానికోసం దూకుడుగా ఉన్న వాళ్లకు, యువతతో త్వరగా కనెక్ట్ అవుతారు అనుకున్న వాళ్లకు దక్షిణ భారతదేశంలో కీలకమైన బాధ్యతలు అప్పచెప్పే దిశగా ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం చెబితే ఆ ఎజెండాను భుజానికి ఎత్తుకొని ఒక పార్టీ ఉన్నది. ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉన్నారు. ఆయన కాసింత కులబలం ఉంది, కాసింత సినిమా బలం ఉంది. ఎటు ఆయన రాష్ట్రంలో చంద్రబాబు గారికి, దేశంలో బీజేపీకి పని చేస్తారు కాబట్టి ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో బీజేపీ వైపు నుంచి కూడా డైరెక్ట్గా మరికొందరు వ్యక్తులను ప్రయోగించాలని చెప్పి అనుకుంటుంది. దానికి వాళ్ళకు కనిపిస్తున్న తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై ఆయన ఆంధ్రప్రదేశ్ కోటా కింద రాజ్యసభ ఇచ్చి ఆ తర్వాత కేంద్ర మంత్రిని చేసి నెక్స్ట్ రాబోయే తమిళనాడు ఎన్నికల్లో కేంద్ర మంత్రి హోదాలో ఆయనను ఉపయోగించుకోవాలని, తెలుగోలు అన్న చోట ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన అధ్యక్షుని ఉపయోగించుకోవాలని బీజేపీ అయితే అటువంటి ప్రణాళికలు రెడీ చేసుకుంటుందట. తమిళనాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక అన్నమలైని ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా విరివిగా ఆయన సేవలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆయనకు ఏపీ నుంచి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి చేయబోతూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఉనికి చాటుకోవాలి, ఫస్ట్ ఇక్కడ హిందీని రప్పించాలి. మొత్తం మీద అయితే కేంద్రం చెప్పినట్లల్లా దక్షిణ భారతదేశం ఇటువంటి వాళ్ళు ప్రజల తిరుగుబాటు లేకుండా వీళ్ళని ప్రజలను కన్విన్స్ చేసే నాయకత్వం కావాలి. దానికోసం అయితే అన్నమలైని, ఇటు జనసేన అధ్యక్షుడిని రకరకాలుగా జనాల మీదకి రకరకాల ఎజెండాలతో, రకరకాల టాస్కులతో మొత్తం మీద యువతను పూర్తిగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వాళ్ళ లైన్లోకి తెచ్చుకోవాలనేది వీళ్ళ ప్లాన్. సరే, ఇక్కడ వస్తారా రారా తర్వాత విషయం. తమిళనాడు అంత చైతన్యం ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఉండదు కాబట్టి ఇక్కడ మన వాళ్ళకు కుల పిచ్చో లేకపోతే సినిమా పిచ్చో ఇట్లాంటివి ఉన్నాయి కదా గట్టిగానే. కాసింది ఇప్పుడిప్పుడే కొందరికి మత పిచ్చి కూడా ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళని ఉపయోగిస్తే ఇప్పటి వరకు నోటాతో పోటీ పడే పరిస్థితి నుంచి కనీసం 8-10% ఓటు బ్యాంక్ అయినా తెచ్చుకుంటే తర్వాత దాన్ని పెంచుకుంటూ పోవచ్చులే అన్నది బీజేపీ ఆలోచన. సో ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నమలైని రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రి చేయడం వెనక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో బీజేపీని భవిష్యత్తులో బలపరిచే ప్రణాళికల్లో భాగంగానే వీళ్ళకి అవకాశం ఇస్తూ ఉన్నారు, వీళ్ళను ఉపయోగించుకోబోతూ ఉన్నారు. ఇక్కడ కూటమి పార్టీలో కలిసి ఉండే బీజేపీ స్వతంత్రంగా ఎదగాలనుకుంటూ ఉంది. అందులో భాగంగానే బీజేపీకి ఇక్కడ బలం ఎక్కడుంది? ఇప్పటికీ ఆర్ కృష్ణ రాజ్యసభ ఎంపీ చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు అన్నమలై. సో ఆంధ్రప్రదేశ్లో ఏ రాజ్యసభ ఎంపీ ఖాళీ అయినా బీజేపీ వాళ్ళకే ఇవ్వాలట. మరి ఇంత ఎక్స్పీరియన్స్డ్ చంద్రబాబు నాయుడు గారు కూడా వంగి వంగి సలాం చేస్తూ ఉంటే ఢిల్లీ బీజేపీ పెద్దలకు ఎవరిగా ఏం చేయగలిగేది ఉంది కానీ